హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకు బయట షాప్లో దొరికే పప్పు చెకోడీలను మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో అదే టేస్ట్తో క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక హాఫ్ కప్పు శనగపప్పుని ఒక 3-4 గంటల ముందు నానబెట్టేసుకొని పెట్టుకోండి. పప్పు ఈ విధంగా మంచిగా నానిన తర్వాత ఒక స్టెయినర్లో వేసి వాటర్ అంతా వడగట్టేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి. ఇలా పప్పు ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ వాము, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ని బాగా మరిగించేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసి వాటర్ని బాగా మరిగించుకోండి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండిని వేసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పిండి వేసుకొని పిండిని ఈ విధంగా వాటర్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ చిలకరించుకొని పిండిని ఈ విధంగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి. ఇలా స్మూత్గా అయ్యేటట్టు పిండిని కలిపేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఏదైనా పీట పైన ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేస్తూ పప్పుని అటు ఇటు వేసుకొని శనగపప్పులో ఈ రోల్ని ఈ విధంగా రోల్ చేసుకోండి. పప్పు అంతా పిండికి పట్టేటట్టు ఇలా రోల్ చేసుకొని ఎడ్జెస్ని ఈ విధంగా అంటించేసేయండి. ఈ రోల్ అనేది మరీ సన్నగా మరీ లావుగా ఉండకుండా మీడియం సైజులో రోల్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగే అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న చెకోడీలని మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేసేయండి. స్టవ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా ఆయిల్లో బుడగలన్నీ తగ్గాక క్రిస్పీగా అయ్యాక నూనెలోంచి తీసేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, మనం బయట షాప్లో దొరికే విధంగానే పప్పు చెకోడీలని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.